ఏమ్మా బాగున్నారా? నేను మీ అనంతపూర్ ఆంటీని. ఆస్ట్రేలియాలో మేము దీపావళి పండుగ ఎట్లా చేసుకున్నామో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. నేను నా మనవరాలకి నేర్పించమని చెప్తాను అనమాట ఎట్లా చేయాలా అని చెప్పేసి. ఆరతి అది పొద్దుగా లేచి చేసుకోండి అమ్మా అంటే వీళ్ళు తల్లి పిల్లలు ఇద్దరు సూర్యుడు వచ్చినాక లేచినారు. సరే కొని నువ్వుల నూనె తీసుకొని రొంత పూసుకొని పాప అంటే లేదంట నువ్వుల నూనె వీళ్ళ కాడ. ఇంక అందుకని కొంచెం కొబ్బరి నూనె ఆముదం కలిసి పూసుకోమని చెప్తే ఫస్ట్ మా పాప చేసింది వాళ్ళ ఆయనకి పాపకి ఆరతి. ఇంక ఇప్పుడు మా మనవరాలు వాళ్ళ అమ్మకి చేస్తుంది. ఇట్లా కాళ్ళకి చేతులకి నెత్తికి అంతా నూనె పూసిన తర్వాత బొట్టు పెట్టి ఆరతి చేస్తుంది. వేదకుమారి వేగది ಬೆಳಗುವೆನಾ ಹರಿಗೆ వేగది ಬೆಳಗುವೆನಾ. ఇంకా బిడ్డకు రాదని వాళ్ళ అమ్మనే ఇట్లా ఆరతి పాట చేసింది అనమాట. ఇండియా నుంచి తెచ్చిందేవన్నీ తినేసినారు పిల్లలు, కారాలు అన్నీ. ఇంకని కొంచెం చెక్కిలాలు ఇవి నిప్పట్లు ఇంకా అటుకులు స్వీటు అన్నీ చేసిన. స్వీట్ మళ్ళీ చూపిస్తా. ఇవి చెగోడీలు మాదిరే ఉన్నాయి కానీ చిన్న కారాలే పిల్లల కోసమని అట్లా చేయమనింది మా పాప. ఇంకా మళ్ళీ ఏమో మా మనవరాలతో ముగ్గు వేయించమనింది అనమాట. నేను ఇంటికాడ ఇంటి ముందరేమో అంటే కాదంట ఇట్లా అట్టముక్క మీద వేయించమనింది. నేను అది నా మనవరాలకి నేర్పిలే. నా మనవరాలే నాకేందో నేర్పిస్తుంది, రంగులు వేయాలా ఇట్లా పేపర్లు బీకాలా అని. అయితే నాకు ఏది రోంతగానే అర్థం కాలే. ఏందో ఆ పాప వేస్తుంది. ఇంకా సరేలే నేను గమ్మునున్నా. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న ఏమో అంగడికి పోయినారనమాట. ఏంటది సమోసాలు ఇంకా ఏమో జ్యూస్లు కొనుక్కొని వస్తామని పోయినారు. ఎవరో ఫ్రెండ్స్ వస్తారంట సాయంత్రం ఇంటికాడికి అంటే ఈ పాపనే ఈ బుజ్జి పాపనే మా మనవరాలు స్నేహితురాలు వాళ్ళ కోసమేనంట ఈ చిన్న కారాలు. వాళ్ళకి రోజంత జ్యూసు కారాలు ఇస్తే వాళ్ళు బాగా బయట కూర్చొని చూసుకుంటూ కూర్చోయిండ్రి. ఈ పాపకైతే మనం దీపాలు అవి పెట్టినాం కదా భలే నచ్చినాయి. ఇంక అందుకే కొంత రంగులు వేసుకోవడానికని ఇంకో 2 దీపాలు వీళ్ళకే ఇచ్చినాను నేను. మంచిగా రంగులు వేసుకున్నారు. ఏందేందో అంతా ఇట్లా గులాబీ రంగు ఏమేమో రంగులు వేసుకున్నారు వీళ్ళు. ఇంక ఈ పాప ఏమో వచ్చిన కాడ నుంచి ఒకటే ఫైర్ వర్క్ అని పట్టుకుంటే నేను ఏందో అనుకున్నా. ఇదేనంట కాకరపు ఒత్తులు తిప్పేదేనంట ఫైర్ వర్క్. అయితే ఇంకా చీకటి పడలే అంటే కానీ ఆ పాప వినలేదు. ఇంకా సరే పోన్లే పాపం ఏదో పిల్ల ఆశపడుతుందని చెప్పి ఇంకా కొంతసేపు 2 కాకరపూలు ఇస్తే కాల్చుకోయింది. భలే సంతోషపడిపోయింది ఆ పాప అయితే. ఇంకా చూసి వీళ్ళు ఏం దేశం అబ్బా అది థైలాండ్ ఆ దేశం వాళ్ళంట వచ్చినారు. మళ్ళీ చీకటి పడినాక కానీ కొన్ని పటాకులు కాల్చినారు. నేను స్నేహితులు వస్తారంటే దండికి మంది వస్తారేమో అనుకోండి. లే 2-3 వచ్చినారు అంతే, ఒక కుటుంబమే వచ్చింది. వాళ్ళు బాగా పాపం బాగానే సంతోషపడినారు పండగ చూసి. అడిగిరి వాళ్ళు ఏంటికి దీపావళి పండగ చేసుకుంటారు దీని కథ ఏమి అన్నీ అడిగితే మేము చెప్తాం వాళ్ళకి రామాయణం గురించి కొంచెం చెప్తే వాళ్ళకి కానీ తెలుసంట ఆంజనేయ స్వామి వాళ్ళు కానీ పూజ చేస్తారంట. హనుమాన్ అని చెప్పి వాళ్ళు కానీ పూజ చేస్తారంట. అదే చెప్పిరు వాళ్ళు. మేము మొదటి తూరు ఆంటీ చూసేది ఇట్లా ఎవరు పిలిచలే మమ్మల్ని దీపావళి పండగకి మొదటి తూరు మీరే పిలుస్తా ఉండేది అని చెప్పి భలే సంతోషపడిపోయారు వాళ్ళు. ఇంక ఈ చిన్న పాపకైతే ఆ ముగ్గులు దీపాలు భలే నచ్చినాయంటే ఇంకా ఆ పాపతో కానీ ఈ ముగ్గు వేపిస్తుంది. బాగానే ఉంది. పిల్లలకైతే భలే ఉంటుంది ఇది. మనకు పెద్దోళ్ళకైతే ఇంటి ముందర ముగ్గు బాగుంటుంది కానీ పిల్లలకి ఇట్లాంటివి కానీ నచ్చుతాయి. ఆ పాప అయితే మళ్ళీ ఇంకోటి కొనుక్కొని చేయమని కానీ అడిగింది. భలే సంతోషమై నాకు ఇట్లా పిల్లలకి నచ్చి వాళ్ళు ఆడుకుంటా అంటే మనకు భలే బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. అట్లనే నాకు కానీ అనిపించా. తర్వాత అందరు కలిసి 2 సేపు పటాకులు కాల్చి ఫోటోలు ఇంకా ఏమో వీడియోలు అవి తీసుకుండ్రి. నన్ను కానీ రమ్మన్రి కానీ నేనేంటిక్లే అమ్మా మీరు పిల్లలు తీసుకోండి అని చెప్తే ఇంకా 2 సేపు వాళ్ళే పిల్లలతో ఆడుకుంటా అంట్రి. నేను చెప్తే కాటన్ బట్టలు వేసుకొనే కాల్చాలా పటాకులు అట్లంతా వేరే బట్టలు వేసుకోవద్దంటే ఇంకా మా మనవరాలు కోటి డ్రెస్ మార్చితే నేను ఇంకా ఆ బాబు పోయి అదిగో కాలుస్తాను చూడండి. కానీ వీళ్ళు కాల్చే కాకరపూలకేం కానీ మన కాడైతే బాగా లక్ష్మీ బాంబులు వంకాయ బాంబులు పెద్దవన్నీ కాలుస్తారు. కాకరపూలు మళ్ళీ ఏమది బుర్జులు భూచక్రాలు అన్నీ కాలుస్తారు. వీళ్ళకి కాల్చేదానికైతే ఏం కాదు కానీ ఎవరైనా కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి బాబు. పటాకులు కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియదు కదా ఎట్లా పోయి ఎట్లయితాదో. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈడ ఇండ్లన్నీ చెక్క ఉంటాయంట. అందుకే ఈడ గవర్నమెంట్ వాళ్ళు పటాకులు కాల్చనీరంట. మరుసటి రోజు మా పాప స్కూల్కి మనవరాలు స్కూల్కి కావాలంటే ముందు రోజు చేసిన గులాబ్ జామున్ల పాకంకి ఇంకొంచెం గులాబ్ జామున్లు చేసి కాలా జామున్ మాదిరి చేసిన నేను. ఊరికే ఏంటికి వేస్ట్ అయ్యేదని చెప్పి దుడ్లు ఎందుకు వేస్ట్ చేయాలా. ఇవన్నీ వాళ్ళ టీచర్ కోసం తీసుకుపోతుంది మా మనవరాలు. పిల్లలకి ఇవ్వకూడదంట స్కూల్లో. సరే మీరు కానీ పండగ అందరు బాగా చేసుకుంటారు కదా. అనంతపూర్ ఆంటీ వీడియోలు కనుక మీకు నచ్చితే నా కూతురుది శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా, ఉంటామల్లా, నమస్తే.